హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఇంతకు ముందు కొన్ని అప్డేట్స్ కవర్ చేస్తూ వీడియో చేసాం. మిస్ ఏంటో ఈ వీడియో అయిపోయాక చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో మూవీ బుకింగ్స్ అండ్ ఇప్పుడే రిలీజ్ అయిన ట్రైలర్ రివ్యూస్ తో పాటు రిమైనింగ్ అప్డేట్స్ కూడా చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. కోర్ట్ మూవీ సెన్సార్ వర్క్ ఎప్పుడో కంప్లీట్ అవగా కొన్ని కారణాల వల్ల మళ్ళీ రీసెన్సార్ చేశారు. అయితే ఫస్ట్ సెన్సార్ కి ముందు దాదాపు 3 గంటల వరకు రన్ టైం ఉన్న ఈ ఫిల్మ్ ఈసారి 3 అవర్స్ దాటిపోయింది. రీసెన్సార్ చేశాక ఈ మూవీ రన్ టైం 3 hours 3 minutes 14 seconds. ఇప్పటివరకు మూవీ నుంచి వచ్చిన కంటెంట్ గమనిస్తే సాంగ్స్ ఏవి హిట్ కాలేదు. హీరో లుక్స్ పైన ట్రోల్స్. డైరెక్ట్ చేస్తుంది వెంకట్ ప్రభు. అండ్ రన్ టైం చూస్తే 3 hours దాటిపోయింది. September 5th మూవీకి వెళ్లే ముందు ఒకసారి టెంపుల్ కి వెళ్తే బెటర్. సామాజ వర్గంనే ఓం భీమ్ బుష్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ఫామ్ లో ఉన్న శ్రీ విష్ణు నుంచి నెక్స్ట్ వస్తున్న ఫిల్మ్ స్వాగ్. ఈ మూవీ టీజర్ 29th రిలీజ్ కాబోతుంది. మరి శ్రీ విష్ణు తన కెరీర్ లో ఫస్ట్ హ్యాట్రిక్ ని నమోదు చేస్తాడో లేదో చూడాలి. సుహాస్ అప్కమింగ్ ఫిల్మ్ దిల్ రాజు ప్రొడక్షన్ లో చేస్తున్న జనక అయితే గనక మూవీ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉంది అంటే యాజ్ యూజువల్ గా సుహాస్ అనే సినిమాలకి రిలీజ్ కి ముందు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే వస్తాయో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఒక మంచి సినిమా చూడబోతున్నామనే ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసింది ఈ ట్రైలర్. సుహాస్ చేస్తున్న ప్రతి సినిమాని చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ఎవరో టచ్ అయిన పాయింట్స్ తో సుహాస్ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అసలు తనకే ఇలాంటి కొత్త సబ్జెక్ట్స్ ఎలా వస్తాయో ఏమో. ట్రైలర్ కట్ అండ్ క్వాలిటీ బాగున్నాయి. మరి ఇలాంటి ఒక పాయింట్ తో మూవీని ఎలా తీసుకెళ్తాడని నేనైతే ఈగలీ వెయిటింగ్. పుష్ప 2 షూటింగ్ ప్రెజెంట్ పీక్ స్టేజ్ లో జరుగుతూ ఉండగా ఈ అక్టోబర్ కి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకోబోతుంది ఈ ఫిల్మ్. యాక్చువల్ గా ఇప్పటికే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకోగా చాలా వరకు సీన్స్ ని వద్దనుకుని మళ్ళీ రీషూట్ చేయడంతో ఇప్పటివరకు డిలే అవుతూ వచ్చింది పుష్ప 2. బట్ December 6th 2012 యుగంతో మళ్ళీ వచ్చినా కూడా ఈ మూవీ రిలీజ్ ని ఎవరూ ఆపలేరు. ఈ August 29th కింగ్ నాగార్జున గారి బర్త్డే ఉండడంతో అంటే రేపే మాస్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ అవుతుందని అందరికీ తెలుసు. బట్ బుకింగ్స్ మాత్రం అసలు జరగట్లేదు. డయాడ్ ఫ్యాన్స్ ఒకరిద్దరు బుక్ చేసుకోవడం తప్పితే మెయిన్ థియేటర్స్ లో కూడా బుకింగ్స్ పెద్దగా లేవు. మన్మధుడు హైదరాబాద్ లో కాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేసినా కూడా ఈ మూవీ ఇక్కడ కూడా సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు. ఇప్పటివరకు AMBలో 5 tickets, AAA సినిమాస్ లో 13 tickets, చంద్రికలో 7 tickets మాత్రమే సోల్డ్ అయ్యాయి. వాల్వేడిగా చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ lakhs of cross సింగిల్ డిజిట్ లోనే ఉన్నాయి. మన్మధుడికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎంతో కొంత కదిలారు. బట్ మాస్ సినిమాకి ఆ రేంజ్ లో కల్ట్ ఫ్యాన్స్ అయితే లేరు. నాగ చైతన్య మాస్ మూవీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ని మిస్ కావద్దని ట్వీట్ చేశాడు. అందులోనూ ఇంటర్వెల్ కి వచ్చే కన్నెపెట్టరో సాంగ్ కూడా మిస్ కావద్దని అన్నాడు. మరి రేపు రిలీజ్ కాబోతున్న మాస్ ఫిల్మ్ ఎలా పర్ఫార్మ్ చేసిందో చూడాలి. ప్రస్తుతానికైతే బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి. మరోపక్క సరిపోతే శనివారం అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము లేపుతుంది. అటు ఓవర్సీస్ లో ఇటు ఇండియాలో కూడా నాని ప్రీవియస్ సినిమాల కంటే చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. USA ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్ క్రాస్ $2,50,000 మార్క్ దగ్గరలో ఉండగా రిలీజ్ టైం కి ఒక ప్రీమియర్ అడ్వాన్స్ సేల్ $500,000 మార్క్ దాటే ఛాన్స్ ఉంది. ఇక తమిళనాడులో హిందీలో కూడా బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ అవగా హైదరాబాద్ లో Tier 1 రేంజ్ లో బుకింగ్స్ జరుపుకుంటుంది ఈ ఫిల్మ్. ఆంధ్రలో బుకింగ్స్ లేట్ గా ఓపెన్ అయ్యాయి. లాస్ట్ 24 hours బుక్ మై షోలో 24,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. అండ్ స్టిల్ అదే ర్యాంపేజ్ చూపిస్తుంది ఈ ఫిల్మ్. ప్రీమియర్స్ కి ఇంకా 2 days ఉన్నా కూడా ఇది నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అనే చెప్పాలి. మరి Day 1 ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. ఈ September 2nd పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉండడంతో గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతూ ఉండగా ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ట్రైలర్ కట్ అయితే మామూలుగా లేదు. ఒక ఫ్యాన్ కట్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ హైలైట్ షాట్ ని ట్రైలర్ లో పెట్టారు. ఇక ట్రైలర్ స్టార్ట్ అయిన విధానం అండ్ ఎండ్ అయిన విధానం అయితే సూపర్. ఓవరాల్ గా ట్రైలర్ అయితే అదిరిందని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా చోట్ల బుకింగ్స్ ఓపెన్ అవగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ అవ్వాలంటే ఇంకో 3 days వరకు వెయిట్ చేయక తప్పదు. సో చెక్ చేసుకుంటూ ఉండండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. గబ్బర్ సింగ్ మాస్ అండ్ సరిపదా శనివారం Day 1 ఎంత కలెక్ట్ చేస్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.